చెప్పేది నిజం దొరబాబు. అది మీరు నమ్మండి. నేను ఇక్కడి నుంచి లేస్తాను. అదంతా కాదు జ్యోతి, నువ్వు కావాలనే సిచ్యువేషన్ని క్రిటికల్ చేస్తున్నావు. నాకైనా మా అమ్మకైనా ఓపికకు ఓ హద్దుంటుంది. దానికి నువ్వు పరీక్ష పెడుతున్నావు. నేను నిన్ను నమ్మటం కాదు, నువ్వు తప్పొప్పుకొని మా అమ్మకి క్షమాపణ చెప్పు. నేను ఇంట్లోకి తీసుకొస్తాను. చేయని తప్పుని నేను ఒప్పుకోలేను దొరబాబు. పాడిన పాటే పదే పదే పాడకు జ్యోతి. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, జరిగిందేదో జరిగిపోయింది. ఇది నలుగురికి తెలిసి 10 మంది గుమిగూడి అనవసరమైన రచ్చెందుకు? నువ్వు తప్పొప్పుకుంటే అన్నీ సర్దుకుంటాయి. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మాత్రం అది దొరబాబు. నేనే తప్పు చేయలేదు. అత్తయ్య గారి మీద ద్వేషంతో నేను కంప్లైంట్ ఇవ్వలేదు. నేనేంటో మీకు తెలిసి కూడా మీరు నేను చెప్పేది నమ్మకపోవటం బాధాకరం. ఎలా నమ్మమంటావు? పోలీస్ స్టేషన్లో నువ్వే కంప్లైంట్ ఇచ్చానని క్లియర్గా చెప్పావు. చూడు జ్యోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే శ్రావ్య విషయంలో కూడా మా అమ్మని ఎదిరించి మరీ నీకు సపోర్ట్ చేశాను. చూడు, నువ్వు అమ్మ నాకు 2 కళ్ళు. రెండిట్లో ఏదంటే మా అమ్మ తర్వాత ఎవరైనా. తనని బాధ పెట్టి నేను నీకు అండగా ఉంటానని మాత్రం అనుకోకు. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను, నేను అండగా నిలబడలేను. అది నాకు తెలుసు దొరబాబు. అందుకే నాకు నేనుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. కానీ నా మీద పడిన నింద చెరిపేసుకోకుండా మాత్రం నేనిక్కడి నుంచి కదలను. నువ్వెంత మొండిగా ఉంటే నేను కూడా అంతే మొండిగా ఉంటాను జ్యోతి. చూడు, ఇన్ని రోజులు నా ప్రేమని, నా ఓర్పునే చూసావు. నువ్విలాగే చేస్తే నా కోపాన్ని కూడా నువ్వు చూడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. పర్లేదు దొరబాబు, మీరు కోపం చూపించినా, కొట్టినా, చంపినా తప్పు చేయలేదు అని నిరూపించుకున్న తర్వాతే నేనిక్కడి నుంచి కదులుతాను. ఇందులో ఏ మార్పు లేదు. అది చూస్తాను. నేను అటు నుంచి అటే వెళ్ళిపోతే శారదమ్మ చెప్పినట్టు దొరబాబు దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా శాశ్వతంగా మిగిలిపోయేదాన్ని. ఇలా చేయటం వల్ల నా మీద పడిన నింద పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ శారదమ్మ. నిజంగా అమ్మలా నాకు మంచి సలహా ఇచ్చావు. ఎందుకు జ్యోతి ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? శ్రావ్య, ఇప్పుడు పోలీసులు వచ్చి దాన్ని లాక్కొని వెళుతుంటే ఆ సీన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుదు గాని పద. అత్తయ్య, అది నాకు హ్యాపీనే గాని ఈ జ్యోతి పర్మనెంట్గా మనకి రాజీవ్కి దూరం అయితే ఇంకా ఇంకా హ్యాపీ నేను. ఇప్పుడు జరగబోయేది అదే. రా. చూడు జ్యోతి, నువ్విలా ఇంటి ముందు ధర్నా చేస్తే నేను భయపడి నా స్థాయి నుంచి 4 మెట్లు దిగి నిన్ను నా ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టనిస్తానని భ్రమలో ఉన్నట్టున్నావు. నా ఆహాన్ని కెలికితే దాని పర్యవసానం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఇంకొద్దిసేపట్లో నీకు తెలుస్తుంది. నేనేమి మీ ఆహాన్ని కలగలేదు అత్తయ్య గారు. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయని తప్పుకి నేను నిందపడలేను. అది మీకు, ముఖ్యంగా దొరబాబుకి తెలిసేలా చేయటమే నా ఉద్దేశం. ఇక నువ్వు ఎన్ని వేషాలు వేసినా రాజీవ్ నీ మాట నమ్మడు.
నమస్తే మేడం. నమస్తే. ఈఎంఐ ఇన్స్పెక్టర్, ప్లీజ్ తన్ని పంపించేయండి. నీ పేరేంటి? జ్యోతి. చూడు జ్యోతి, ఇలా న్యూసెన్స్ చేయడం తప్పు. వెంటనే లేచి వెళ్ళిపో. నేను నిన్ను పంపించే సిచ్యువేషన్ తెచ్చుకోకు. నేనేమీ న్యూసెన్స్ క్రియేట్ చేయటం లేదు ఎస్ఐ గారు. నేను ఈ ఇంటి కోడల్ని. అనవసరంగా నిందపడ్డాను. నా బాధ వీళ్ళు వినట్లేదు. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయటానికి ఇలా కూర్చున్నాను. అదంతా అబద్ధం ఇన్స్పెక్టర్. నా మీద కక్ష కట్టి అనవసరంగా నా పరువు మర్యాదల్ని మంట కలపాలని చూస్తోంది. ఏమ్మా, ముందిక్కడి నుంచిలే. అవకాశం ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేమీ డిస్టర్బ్ చేయను మేడం. నా భర్త నేను చెప్పేది నమ్మేదాకా ఇక్కడి నుంచి కదలు. కానిస్టేబుల్, మాటలతో చెప్తే వినేలా లేదు. బలవంతంగా వెహికల్లో ఎక్కించు. అలాగే మేడం. వదలండి, వదలండి, నేను రాను. వదలండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, శాంతియుతంగా తనకు జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లే హక్కు మీకు లేదు. చూడమ్మా, నా పేరు రమాదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలిని. నీకే భయం లేదు. నీకు సపోర్టుగా మేముంటాం. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మేం పరిష్కరిస్తాం. అయ్యో, అలాంటిదేం లేదండి. ఇదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. హలో ఆంటీ, మళ్ళీ టైంకి కాల్ చేశారు. ఏమైంది శ్రావ్య? ఇప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద డ్రామా స్టార్ట్ అయింది ఆంటీ. అత్తయ్య ఏమో జ్యోతిని పంపడానికి పోలీసులను పిలిపించింది. ఇప్పుడే మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. ఈ లోపల మీరు ఫోన్ చేశారు. ఆ మహిళా సంఘం వాళ్ళని పంపించింది నేనే. మీరు పంపించారా? ఎందుకంటీ? వాళ్ళు ఇప్పుడు జ్యోతికి సపోర్ట్గా గొడవ చేస్తే మళ్ళీ దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మా నెత్తిన పెట్టుకోవాలి. ఈ నీలాంబరి గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటి శ్రావ్య? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకంత ఆలోచన లేకుండా వాళ్ళని పంపిస్తానా? జ్యోతిని శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి మనకి ఉపయోగపడే అస్త్రాలే వాళ్ళు. అదెలా ఆంటీ? అదెలాగో తర్వాత చెప్తాను గాని ముందు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి ఆంటీ. వాళ్ళకి నీ స్టైల్లో 4 మాటలు అంటించు. తర్వాత ఏం జరుగుతుందో జస్ట్ స్టే వాచ్ ఇట్. ఓకే? ఓకే ఆంటీ, సరే ఉంటాను. వెరీ గుడ్ శ్రావ్య, ఆల్ ది బెస్ట్. నా నాటకం ఇంకా అక్కడ మొదలు పెడతాను. బాయ్ ఆంటీ. నువ్వేమీ చెప్పనంత మాత్రాన మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకోకు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చేతులు ముడుచుకుని మేము వెళ్ళిపోము. మేము న్యాయం జరిపించే తీరతాము. మేడం, మీరైనా చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? తను ఏంటి కొడలే. మా అత్తయ్య గారిని బ్యాడ్ చేయడానికి కావాలని ఇలా రాద్ధాంతం చేస్తుంది. లోపలికి రా మాట్లాడుకుందామంటే కూడా ఇక్కడ నుంచి కదలడం లేదు. ఓహో, ఇది అత్తాకోడల మధ్య గొడవనా?